ఎక్కడైనా గుంతలు ఉన్నాయా? ఎందుకు అక్కడ కారణం ఏంటి? అసలు ఆ రోజు గుంతలు లేవు కదా, ఎందుకు వచ్చినాయి గుంతలు? ఎందుకు వచ్చినాయి 10-12? మన గుంతలను ఎక్కడ ఉంచొద్దు కదా శ్రీనివాస్, లేదా చేయొద్దు. అట్లా చేస్తే ఏమవుతుందంటే ఒక 10 మంది గుంతలు పెట్టినా మీదలో ఫోర్స్ కాదు, వాళ్ళు గుంతలు ఎప్పి పెట్టుకుంటారు. ఎక్కడ కూడా టౌన్ లో మీరు ఎక్కడెక్కడైతే గుంతలు ఉన్నాయి ఆ గుంతలు మొత్తం తిరగండి. అసలు ఆ గుంతలు ఎందుకు పెట్టిర్రు? నీళ్లు రాగా గుంతలు పెట్టిరా, లేదు అదనంగా నీళ్ళ కోసం గుంతలు పెట్టిరా, అది చెక్ చేసుకో. మనకు మిషన్ భగీరథ లైన్ పెట్టిన తర్వాత గుంతలు చేసినాడు సార్. మిషన్ భగీరథ లైన్ ఫస్ట్ మంజరా నీళ్ళు వస్తుండే అక్కడ బాబానగర్ లో మంజరా నీళ్ళు వస్తుండే ఫస్ట్. మిషన్ భగీరథ లైన్ కలిపినారు కదా, అప్పుడు నీళ్ళు వస్తలేవో అని గుంతలు చేసినారు. దాని తర్వాత కొన్ని ఉన్నాయి. మిషన్ భగీరథ చేసిన తర్వాత వచ్చినాయి. సరే, గుంతలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఐడెంటిఫికేషన్ చేయండి అన్ని వాసనలా. బాలాజీ నగర్ అన్ని నీళ్ళు ఎక్కుతలేవు, వాటర్ వస్తలేవు. లైన్ మొత్తం గుంతలు గుంతలు కొట్టుకున్నాయి. మళ్ళీ సందడి కాల్చుకోవడానికి నీళ్ళే వస్తుంది, ఎక్కుతలేవు ఆడ కూడా. సరే, ఏదున్నా అర్థమైంది. ఈ 10 ఏళ్ల కాలంలో ఈ 10 సంవత్సరాల్లో మన దగ్గర నేను పర్సనల్ గా చూసి అంత కుటుంబం అంత లేదు కాబట్టి చూడలేదు. నేనేమంటున్నాంటే మిషన్ భగీరథ ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక మిషన్ భగీరథ వచ్చిన తర్వాత సంగారెడ్డి మంజీరా నీళ్లు డిస్టర్బెన్స్ అయిపోయింది. చాలా ప్రాంతాలు నీళ్లు నాణ్యత నీళ్ళు వస్తుంది, తెలుసు అవన్నీ. నేను అందుకే ఈ కొత్త ప్రాజెక్టు ఈ 200 కోట్ల న్యూ డిజైన్ ఎందుకు చేస్తున్నా అంటే అక్కడక్కడ నేను 10 ఏళ్ళ లేని, నేను 10 ఏళ్ళు ఫీల్ అయ్యాను కాబట్టి 10 ఏళ్ళలో జరిగిన నష్టాన్ని పూడ్చడానికి నేను మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ 200 కోట్ల ప్రతిపాదనతో కొత్త కాంగ్రెస్ పైప్ లైన్ లేని మొత్తం కొత్త పాత అన్ని కవర్ చేసుకుంటూ చిన్న గుంత కూడా ఈ మధ్యన గుంతలు ఏమైనా కొట్టుకుంటూ అవి కూడా పూడ్చుకుంటూ గ్రౌండ్ మీద నీళ్లు వచ్చే డిజైన్ అదే ప్లాన్ చేసుకోండి. ఏమంటున్నారు? మరి ఇంకోటి ఏంటంటే సంగారెడ్డి టౌన్ లో మిషన్ భగీరథ సంబంధించిన నీళ్లకు సప్లై సంబంధం లేకుండా ఓన్ గా డైరెక్ట్ గా మంజీరా వాటర్ ఫిల్టర్ చేసుకొని గతంలో నేను ఉన్నప్పుడు ఎట్లా చేసినో అట్లా చేసే విధంగా ఇప్పుడు డిజైన్ చేస్తున్నారు 200 కోట్లతో సంగారెడ్డి టౌన్ ప్రజల కోసం. కాబట్టి ఇది కూడా ఏంటంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన క్రమంలో అవి ప్రతిపాదన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవాలి, రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి దానికి సాంక్షన్ తెచ్చి ఇది దాని కూడా వాడతా. ఇది కూడా ఏంటంటే నాకు ఇంకా మనకు 2.5 సంవత్సరాలు గవర్నమెంట్ టైం ఉంది. ఈ 2.5 కాక అంటే ఇంకొక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన సాంక్షన్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ సాంక్షన్ తీసుకొని టెండర్లు పిలిచి సాంక్షన్ 2-3 నెలలు, టెండర్ 3 నెలలు టైం తీసుకుని 6 నెలల టెండర్లు సాంక్షన్ టెండర్లను పూర్తి చేసి కొత్త సంవత్సరం అంటే ఈ 6 నెలలు ఇవన్నీ పూర్తి చేసుకోండి అని నా ఆలోచన, నా ప్రయత్నం చేసి 2027 లో జనవరి ఫిబ్రవరిలో పనులు స్టార్ట్ చేసుకొని ఒక 1 year లో అంటే 2028-29 వరకు మళ్ళా ముఖ్యమంత్రి గారిని తీసుకొని ఇనాగరైజ్ చేసే విధంగా ఇది నా యొక్క ప్రయత్నం. నా ప్రయత్నం అని మీకు పబ్లిక్ తెలియజేస్తుంది. శాంక్షన్ వస్తాయి, టెండర్లు అయితే వీలైనంత వరకు కవర్ చేస్తూనే ఉంటాం. ఇది మన ప్రయత్నం. ఇందులో సక్సెస్ కావడానికి నేను ఫుల్ టైం ఇచ్చి ఊరు ప్రజల కోసం, మీకోసం, అందరి కోసం నేను చేసే ప్రయత్నాన్ని మీరు ఇక అందరి దృష్టిలో ఉండాలని స్టెప్ బై స్టెప్ పెట్టాను. ఈ రోజు నేను మీతోటి సోమవారం ఒక మీటింగ్, మీ కమిషన్ చైర్మన్ మీరు మాట్లాడుకుంటారు, మంగళవారం బుధవారం సాటింపు ప్రజల అభిప్రాయాలు దరఖాస్తులు తీసుకుంటారు మున్సిపల్ ఆఫీస్ లో, మళ్ళీ లోకల్ ఎమ్మెల్యే లోకల్ ఎంపీతో మీరు మాట్లాడుకుని బాధ్యత తీసుకోండి. 5వ తారీఖు లోపల డీటెయిల్ ఈ 200 కాక అలాగే ఎంత వస్తుందో
అది కూడా తీసుకొని మీరు అంతా రెండు కూర్చోవాలి. ఇది నాకు నచ్చింది.